హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్కి ఇప్పుడున్న క్రేజు అంతా ఇంత కాదు. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రేజ్ వస్తుందని. ఇంత క్రేజ్ రావడానికి కారణం ఈ యూనివర్స్లో ఉన్న టైటన్సే. ఈ మాన్స్టర్ వర్స్లో ఎన్ని టైటన్స్ ఉన్నాయో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఈ మాన్స్టర్ వర్స్లో ఉన్న టైటన్స్ గురించి ఫుల్ క్లారిటీ అనేది రావాలి. మాన్స్టర్ వర్స్ యూనివర్స్లో చాలా స్పీసీస్ అనేవి ఉన్నాయి. ఈ స్పీసీస్లో మళ్ళీ వీళ్ళు డివైడ్ చేశారు టైటన్స్ అండ్ సూపర్ స్పీసీస్ అని. టైటన్స్ అంటే వాటికి లాంగ్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఈ టైటన్స్ చాలా పెద్దగా ఉంటాయి మరియు వాటికంటూ ఒక ఏన్షియంట్ కల్చర్ అనేది ఉంటుంది, లైక్ హ్యూమన్స్ లాగా. అలాగే వీటికి పవర్స్ అండ్ నేచర్ని కంట్రోల్ చేసే శక్తులు కూడా ఉంటాయి. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ టైటన్స్ ఆధిపత్యం కోసం యుద్ధాలు చేసుకుంటాయి. ఈ యుద్ధంలో గెలిచిన టైటన్ అన్ని టైటన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆ టైటన్ని మనము ఆల్ఫా అంటాం. వీటిని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చూడవచ్చు. ఇంకా సూపర్ స్పీసీస్ విషయానికి వస్తే వీటికి ఎటువంటి పవర్స్ అనేవి ఉండవు. వీటికి టైటన్స్ లాగా లాంగ్ లైఫ్ స్పాన్ అనేది ఉండదు. ఈ సూపర్ స్పీసీస్ టైటన్స్ లాగా ఎక్కువ హైట్ అండ్ భారీ సైజులు ఉండవు, లైక్ స్కల్ క్రావలర్స్, వార్ బ్యాట్స్ ఎక్సెట్రా. ఇప్పటికీ కరెంట్ మాన్స్టర్ వర్స్ యూనివర్స్లో 17 టైటన్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్ ఫిల్మ్స్లో ఈ కౌంట్ అనేది పెరగచ్చు. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో డాక్టర్ ఇషిరో సిరిజావా 17 టైటన్స్ ఉన్నాయని చెప్తాడు. అలాగే ఈ 17 టైటన్స్కి మోనార్క్ అవుట్ పోస్ట్స్ కూడా ఉంటాయి. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రో టైటన్స్ అండ్ సూపర్ స్పీసీస్ గురించి ఇంత క్లారిటీగా చెప్తున్నావని. చెప్పాలి, లేదంటే మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు, నీకేం తెలియదురా స్వామి, ఎందుకు నువ్వు ఛానల్ పెట్టావని. అందుకే ఇంత క్లారిటీగా చెప్తున్నాం. మనము మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ మూవీ చూసినట్లయితే అందులో కూడా చాలా టైటన్స్ అండ్ సూపర్ స్పీసీస్ ఉన్నాయి, లైక్ ఐరన్ డ్రాగన్, ఫ్రాస్ట్ వారాక్ ఎక్సెట్రా. అలాగే నెక్స్ట్ రాబోయే గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపర్ మూవీలో కూడా 3 న్యూ టైటన్స్ని అయితే మనం చూడబోతున్నాము, స్కార్కింగ్, సుకో అండ్ షిమో. ఇలా చాలా టైటన్స్ అండ్ సూపర్ స్పీసీస్ అయితే ఈ మాన్స్టర్ వర్స్ యూనివర్స్లో ఉన్నాయి. కానీ లెజెండరీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఓన్లీ 17 టైటన్స్ని మాత్రమే కన్సిడర్ చేశారు. ఇప్పుడు ఆ 17 టైటన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, గాడ్జిల్లా. ప్రతి ఒక్కరు తెలుసు గాడ్జిల్లా గురించి. ఇతనే కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అండ్ ఆల్ఫా ప్రీడేటర్. గాడ్జిల్లాని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో చూడవచ్చు. గాడ్జిల్లా మూవీస్ అన్ని గాడ్జిల్లా యొక్క జర్నీని అయితే చూపిస్తాయి. తన స్పీసీస్లో చివరివాడైన గాడ్జిల్లా ఎలా మాన్స్టర్స్ అన్నిటికీ కింగ్ అవుతాడనేదే చూస్తాం. నెంబర్ 2, మోత్రా, క్వీన్ ఆఫ్ మాన్స్టర్స్. ఒక కుకున్ ఫేస్ లార్వా ఫామ్తో స్టార్ట్ అయ్యి చివరికి ఒక అందమైన మోత్రాలా చేంజ్ అవుతుంది. మోత్రాని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చూడవచ్చు. మోత్రా లేకుంటే గాడ్జిల్లా కింగ్ గిడోరా మీద విన్ అయ్యేవాడే కాదు. మోత్రా ఈ మూవీలో ఒక కీలక పాత్ర అయితే పోషిస్తుంది. నెంబర్ 3, రోడన్ని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చూడవచ్చు. పెద్ద రెక్కలున్న టైటన్ ఇది. సేమ్ ఈగిల్ లాగైతే ఉంటుంది. రోడన్ వాల్కెనో అంటే అగ్నిపర్వతంలో ఉండే టైటన్ ఇది. రోడన్ ఫైర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రోడన్ ఫ్లై చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ అండ్ కింద ఏమున్నా కానీ మొత్తం కాలిపోతూ ఉంటుంది. నెంబర్ 4, కింగ్ గిడోరా. మాన్స్టర్ జీరో లేదా కింగ్ గిడోరా అని కూడా పిలుస్తారు. గిడోరా ఒక 3 తలలు ఉన్న డ్రాగన్. కింగ్ గిడోరా వల్ల ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్క లివింగ్ థింగ్స్కి, మాన్స్టర్స్కి అండ్ నేచర్కి థ్రెట్ ఉంటుంది. గిడోరా ఎర్త్ మీద పుట్టిన టైటన్ కాదు, ఇది అవుటర్ స్పేస్ నుండి అయితే వచ్చి ఉంటుంది. ఈ కింగ్ గిడోరాని అంటార్టికా ఐస్లో మోనార్క్ కనుక్కుంటుంది. గిడోరా ఐస్లో ఫ్రీజ్ అయి ఉంటుంది. ఇంకా గిడోరాకి బయో ఎలక్ట్రికల్ పవర్ అయితే ఉంటుంది. డ్రాగన్స్ అన్ని ఫైర్ని రిలీజ్ చేస్తే ఇది మాత్రం బయో ఎలక్ట్రికల్ పవర్ని రిలీజ్ చేస్తుంది. అలాగే గిడోరా ఒక ఆల్ఫా టైటాన్. ఈ కింగ్ గిడోరా ఇమీడియట్గా ప్రతి ఒక్క టైటాన్ని తన కంట్రోల్కి అయితే తెచ్చుకుంటుంది, ఒక మోత్రాని తప్ప. ఎందుకంటే మోత్రాకి ఇమ్యూన్ పవర్ అనేది ఉంటుంది. అందువల్ల మోత్రాని కింగ్ గిడోరా కంట్రోల్ చేయలేదు. అసలు ఏ టైటాను మోత్రాని కంట్రోల్ చేయలేదు. నెంబర్ 5, మ్యూటో. మ్యాసివ్ అన్ఐడెంటిఫైడ్ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్. మ్యూటోస్ని మనము గాడ్జిల్లా మూవీలో అయితే చూడవచ్చు. గాడ్జిల్లా మూవీలో గాడ్జిల్లా కొన్ని మ్యూటోస్ని అయితే చంపేస్తాడు. ఇంకా లాస్ట్గా 2 మ్యూటోస్ అయితే ఉంటాయి. ఒక మ్యూటో గిడోరా ఆల్ఫా అయినప్పుడు వస్తుంది, ఇంకొకటి ఫిమేల్ మ్యూటో. ఇది మ్యూటో స్పీసెస్లోనే చాలా పెద్దది. నెంబర్ 6, బెహెమోత్ని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో అయితే చూడవచ్చు. బెహెమోత్ అంటే మీనింగ్ హ్యూజ్ అనే అర్థం. పేరుకు తగ్గట్టే బెహెమోత్ కూడా హ్యూజ్గానే ఉంటుంది. బెహెమోత్ ఏప్ జాతికి ఈక్వల్గా ఉంటుంది. బెహెమోత్కి 2 పెద్ద దంతాలు, 4 లెగ్స్ అయితే ఉంటాయి. ఇది గొర్రెలాకి మరియు మేమత్ హైబ్రిడ్కి క్రాస్ బీడ్ లాగా ఉంటుంది. నెంబర్ 7, శిలా. దీన్ని టైటానస్ శిలా అని కూడా అంటారు. శిలాని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో చూడవచ్చు.
శిలా ఒక జైంట్ స్పైడర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ రాబోయే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో కూడా శిలాని మనం చూస్తాం. అలాగే శిలా గాడ్జిల్లా చేతిలో చనిపోవడం కూడా మనం చూస్తాం. నెంబర్ 8 మెథ్యూసెలా. ఈ టైటాన్ కూడా మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో అయితే చూస్తాం. మెథ్యూసెలాని మౌంటైన్ టైటన్ అని కూడా అంటారు. మిడిల్ ఏజెస్లో ఈ టైటాన్ జర్మన్లో ఒక విలేజ్ని డెస్ట్రాయ్ చేసిందంటాం. ఆ తర్వాత ఈ టైటాన్ బ్యాక్ ఒక పెద్ద అడవి అయితే పెరుగుతుందంటాం. నెంబర్ 9 మొకేలి ఎంబెంబి. ఈ టైటాన్ని ఎక్కడా పెద్దగా క్లారిటీగా చూపించలేదు. నెంబర్ 10 బెపహోమెట్. ఈ టైటాన్ని కూడా వీళ్ళు ఎక్కడా పెద్దగా చూపించలేదు, కానీ దీని పిక్ చూస్తే ఇది గోట్ లైక్ క్రియేచర్ లాగా అనిపిస్తుంది. నెంబర్ 11 టియామెట్. ఈ టైటాన్ని కూడా వీళ్ళు గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో ఎక్కడా పెద్దగా చూపించలేదు, కానీ నెక్స్ట్ రాబోయే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో ఈ టైటాన్ మనకు కనిపించబోతుంది. ఇది సీ మాన్స్టర్. నెంబర్ 12 టైఫాన్. ఈ టైటాన్ కూడా వీళ్ళు ఎక్కడ మనకు రివీల్ చేయలేదు. నెంబర్ 13 అబాండన్. ఈ టైటాన్ కూడా వీళ్ళు ఎక్కడ మనకు రివీల్ చేయలేదు. నెంబర్ 14 లివియంతన్. ఈ టైటాన్ కూడా వీళ్ళు ఎక్కడ రివీల్ చేయలేదు. లివియంతన్ ఒక సీ క్రియేచర్ అని తెలుస్తుంది. నెంబర్ 15 బనియిప్. ఈ టైటాన్ కూడా వీళ్ళు ఎక్కడైతే రివీల్ చేయలేదు. నెంబర్ 16 సారగన్. ఈ టైటాన్ కూడా వీళ్ళు పెద్దగా ఎక్కడ రివీల్ చేయలేదు. ఈ సారగన్ టైటాన్ సేమ్ స్కార్పియన్ లాగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారంటే అది కాంగ్ కోసమే కదా. నెంబర్ 17 కాంగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్. కాంగ్ని మనము కాంగ్ ది స్కైలైన్ మూవీలో చూడవచ్చు. కాంగ్ కూడా ఒక ఆల్ఫా టైటానే. కాంగ్కి ఎటువంటి పవర్స్ ఉండవు, కానీ అతను ఎవరికీ లొంగడు. కాంగ్ ఒక జైంట్ గొరిల్లా ఏప్ జాతికి చెందినవాడు. ఇంకా ఇది గైస్ లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కన్సిడర్ చేసిన 17 టైటన్స్ ఇన్ మాన్స్టర్వర్స్. ఈ కౌంట్ అనేది నెక్స్ట్ మూవీ తర్వాత పెరగొచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను చెప్పిన ఈ టైటన్స్కి మోనార్క్ అవుట్పోర్ట్స్ కూడా ఉంటాయి. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. లాస్ట్గా నేను మొత్తం హాలో ఎర్త్లో ఎన్ని స్పీసీస్ ఉన్నాయో అనే దాని మీద ఒక వీడియో చేస్తాం. అలాగే ఈ 17 టైటన్స్ యొక్క మోనార్క్ అవుట్పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా నేను ఒక వీడియో చేస్తాం. రెడీగా ఉండండి గైస్. ఓకే, బాయ్.